బ్యాక్ బ్యాట్ లో పరువు లేదు అసలు. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిస్టర్స్ టు వైబ్స్. ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నా అనుకున్న టైం కన్నా 1 అవర్ లేట్గానే స్టార్ట్ అయిపోయాను. అమ్మయ్య స్టార్ట్ అయిపోయాను అనుకున్న టైంకి అడుగడుగున ఆటంకాలతో ఇంకో 1 అవర్ లేట్ అయింది. ఫైనల్గా 2 అవర్స్ బొక్క. యాక్చువల్గా మనం ఫ్రెండ్స్తో ఏమైనా ట్రిప్కి ప్లాన్ చేసుకుంటే అది అనుకున్న చాలా మంత్స్ తర్వాతనో లేక ఇయర్స్ తర్వాతనో లేకపోతే అసలు జరగపోవటమో అలాంటివి జరుగుతాయి కదా. మాకు మాత్రం అనుకున్న నెక్స్ట్ డేనే ట్రిప్కి వెళ్ళాం. మా జర్నీ స్టార్ట్ అయ్యి మేమంతా కలిసిన దగ్గర నుంచి మా అందరికి ఒక్కటే సాంగ్ వస్తుంది, మేమంతా జీన్స్ ప్యాంటు ఋషులు. ఈ లైన్ నేను ఒక 100 టైమ్స్ ఎబోనే పాడుంటా. నేనే కాదు నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా అందరూ ఇదే సాంగ్ పాడుతున్నారు. ఎందుకంటే అదొక హ్యాపీనెస్, ఒక ఎగ్జైట్మెంట్ని ఇస్తుంది. మేము అట్లా వెళ్తూ ఈ లైన్ పాడుతూ ఉంటుంటే అంతే ఎగ్జైట్మెంట్తో మేము లొకేషన్ రీచ్ అయిపోయాం. సో స్టార్టింగ్ లొకేషనే టెంపుల్ వచ్చింది. ఫస్ట్ ఎంటర్ అవగానే వికారాబాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది. ఇక్కడ అసలు ఎవ్వరూ లేరు. అసలు ఈ కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారా అన్నట్టుగా ఉంది. కానీ చాలా కామ్ అండ్ పీస్ఫుల్గా ఉంది. అడవిలో కాలేజ్ పెడితే కామ్గా ఉండుకోండి ఎట్లుంటుందిలేండి. ఇప్పుడు మనం మెయిన్ లొకేషన్కి రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి మనం ట్రెక్కింగ్కి స్టార్ట్ అవ్వాలి. వామ్మో ఇంతమంది జనం ఉన్నారేంటి అనుకున్నాం. సండే కాబట్టి ఉంటారులే అనుకున్నా కానీ మరీ ఇంతగానంగా అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మా ట్రెక్కింగ్ పాయింట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ దగ్గర నుంచి మా ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మేము కూడా గుడికి వెళ్ళినప్పుడు ఇలానే రాళ్ళతోటి ఇల్లు కడతాము. రాళ్ళతో అయినా టెంకాయ చెప్పతో అయినా దేవుడికి మొక్కొని మనకి ఎలా ఇల్లు కావాలి అనేది ఈ రాళ్ళతో సేమ్ అలానే ఇల్లు కడితే మన కోరిక నెరవేరుతుందని ఒక నమ్మకం అన్నమాట. సో మా ట్రెక్కింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి లొకేషన్ అయితే సూపర్ ఉంది అనిపించింది. బాగుంది. కాకపోతే వర్షం వచ్చింది కదా, ఎక్కడ జారి పడతామో అని కూడా అనిపించింది. అందరు కానొస్తున్నారు నీతో పాటు. బ్యాక్ బ్యాట్ లో పరువు లేదు అసలు. మేము వీడియో తీసుకుంటుంటే మా ఫ్రెండ్స్ మమ్మల్ని ఇమిటేట్ చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అనుకుంటా. సరే ఏ రీల్ చెప్పు. చెప్పింది కానీ మీనా అట్లా మీనా అని. మా గ్యాంగ్లో చిన్న పిల్ల ఈ పిల్ల. యాక్చువల్గా మేము ఫుడ్ కూడా ఇక్కడే ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాం కానీ ఇంత దూరం ఉంది క్యారీ చేయడానికి అండ్ వర్షం వచ్చింది కదా అక్కడ ఇబ్బంది అవుతుందేమో అనేసి అన్ని క్యాన్సిల్ చేసుకున్నాం. సో ఇలా నడుచుకుంటూ పై వరకు వెళ్తే అక్కడ ఒక డెస్టినేషన్ పాయింట్ ఉందన్నమాట. అక్కడ పైకి వెళ్ళి కింద ఉన్న వ్యూని చూడాలి. అంతే ఇంకా ట్రెక్కింగ్ అయిపోయింది. చూసారు కదా ఆ సాంగ్, ఆ మ్యూజిక్ ఎన్నిసార్లు మన ఒట్టికి వస్తుందో. స్టార్టింగ్లో చెప్పినట్టుగా 3 minutes వీడియోలోనే 2 times చూసారు. ఇంకా నేను చాలా క్లిప్స్ మ్యూట్ చేశా కూడా. బాడీలో ఎవరు లేరు. ప్రతి ఒక్కళ్ళు వీకెండ్ ట్రిప్ అంటే అనతి రీల్స్ అని అంటారు. అసలు ఏముందాడా అంతగానే ఏముందని అందరూ వెళ్ళి ఒకటి స్టోరీలు స్టేటస్లు పెడతా ఉంటాను. మేము కూడా వెళ్తే అక్కడేం లేదండి. నిజంగానే అక్కడ ఏం లేదు. ఒక అడవిలో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. పైకి వెళ్తే అక్కడ స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ పై నుంచి కింద ఉన్న వ్యూని చూడాలి. అదే ట్రెక్కింగ్. అది ఆఫీస్లలో ఉండి ప్రెజర్ తోటి ఎప్పుడు వర్క్ అయినా బయటకు వెళ్ళాలి, నేచర్తో టైం స్పెండ్ చేయాలి అనుకున్న వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చుట్టూ మొత్తం ఫుల్ ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఫుల్గా గ్రీనరీ కనిపిస్తుంది. సో మైండ్ కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది. ఎంట్రీ ఫీజు వచ్చేసి 50 రూపీస్ ఉంది. అసలు ఆ ఎంట్రీ ఫీ ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఒక సింగర్ వస్తుంది, వినండి. ఫ్లవర్ మెయిన్ అయితే ఇటు పెట్టుకొని దిగు. అట్లా తలకైతే పెట్టు కొంచెం. ఇదే నేను చెప్పిన డెస్టినేషన్ పాయింట్. ఇక్కడ పైకి ఎక్కి వ్యూ చూడాలి. ఇక్కడ వరకు వచ్చే పైకి వెళ్ళకోకుండా ఎలా ఉంటే పైకి ఎక్కి కూడా వ్యూ ఎలా ఉందో చూపిస్తాం మీకు కూడా. ఇక్కడ లైవ్ పెయింటింగ్ కూడా ఉంటుంది.
లైవ్లో పెయింటింగ్ వేస్తున్నారు. బ్లాక్ అండ్ వైట్ అయితే 300 అంట, కలర్ అయితే 400 అంట. బాగా వేస్తుండు. పైకి వెళ్ళగానే లైవ్ పెయింటింగ్తో పాటు వాటర్ బాటిల్స్ ఉన్నాయి, కార్న్ కూడా ఉంది తినడానికి. సో కొంచెం రిలాక్స్ అయ్యి దీని పైకి ఎక్కుతున్నాం. వాళ్ళెవరో మాకు తెలియదు కానీ డెక్ పెట్టుకొని మంచిగా డాన్స్ చేస్తుంటే అందులో మా వాళ్ళు కూడా జాయిన్ అయిపోయారు. ఆ హ్యాపీనెస్ని క్యాప్చర్ చేయాలని కొంచెం చిన్న క్లిప్ తీసా. మేము ఇంకా కంప్లీట్గా పైకి ఎక్కలేదు. ఒక ఫ్లోర్కి కింద ఉన్నప్పుడు లొకేషన్ అయితే ఇలా ఉంది. పైన స్ట్రెంత్ చాలా మంది ఉంటే పైకి వెళ్ళడానికి మాకు భయం వేసి ఇక్కడే అయిపోయినాం. చాలా మంది ఉన్నప్పుడు వెళ్ళటం అయితే అది రిస్క్ అని అనిపించింది, ఎందుకంటే అది లుక్ అనిపిస్తుంది వెయిట్ ఎక్కువ అయిపోయి. సో ఇప్పుడు కొంతమంది కిందికి దిగారు, మేము పైకి వెళ్ళాం. ఇలా ఉంది కంప్లీట్గా లొకేషన్ అయితే. ఇక మనం పార్కింగ్ చేసింది ఇక్కడ అన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్లో చూపెట్టా కదా, సో అక్కడ నుంచి చూస్తే మన పార్కింగ్ ఏరియా ఇలా కనిపిస్తుంది. మేము ఇంత దూరం ట్రెక్కింగ్ చేసి వచ్చాము. ఇక్కడ మా వాళ్ళు కొన్ని ఫన్నీ థింగ్స్ చేశారు, కొన్ని యాక్టివిటీస్ చాలా బాగున్నాయి. వెళ్ళేటప్పుడు కంటే వచ్చేటప్పుడే బాగుంది అనిపించింది, జాలీగా. అరే అరే మీరు మళ్ళీ మీరు అడ్డం వస్తున్నారు. అడే పోవాలి రావుతాను అట్లా. అమ్మాయి మీరిద్దరు మంచిగా వచ్చారు. అరే నువ్వు అట్టపోయి అట్ట ఎట్టు తిరుగుతారు, వాళ్ళు తిరుగుతున్నారు. రెడీ? అరే మీరు ఇద్దరు అట్టం జరగండి. తిరుపతి బ్రో, తిరుపతి బ్రో జంప్ చేసిన తిరుగు. ఫస్ట్ ఈ కాల్ పెట్టాలి, ఫస్ట్ ఈ కాల్ పెట్టాలి. అంటే సరే ఎవరికి డౌన్. చెప్పిన వాళ్ళకి కనపడట్లేదురా. నాకు అనవసరం
అనంతగిరి హిల్స్లో మా ట్రెక్కింగ్ అయిపోయింది. వచ్చేటప్పుడు బాగా ఎంజాయ్ చేసాం అనిపించింది. లంచ్ చేసి కోటపల్లి రిజర్వాయర్కి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ వెళ్ళే దారిలో ఒక నెమలి కనపడింది. రిజర్వాయర్ దగ్గర లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. వాటర్, క్లౌడ్స్, ట్రీస్ ఇంతవరకే కనిపిస్తున్నాయి చూస్తుంటే. ఇక్కడ కయాకింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. 300 ఉంది పర్ హెడ్. మేము బోటింగ్ చేయలేదు కానీ చుట్టుపక్కల ప్రదేశాలు కొంచెం చూస్తూ అలా టైం స్పెండ్ చేసాం. మా రీల్స్లోని కొన్ని క్లిప్స్ ఇక్కడే తీసాము. ఫైనల్లీ మా రోజంతా చలి, వాన, ఎండ, వాటర్, క్లౌడ్స్, ట్రీస్ కంప్లీట్గా న్యాచురల్లీ నేచర్ తోటే తిరిగాము. లో బడ్జెట్ అండ్ 1 డే ట్రిప్కి అయితే ఈ వరకు కవర్ చేయొచ్చు. అండ్ హై అమౌంట్ అయినా పర్లేదు, మేము నైట్ కూడా స్టే చేద్దామంటే క్యాంపెయినింగ్కి అయితే బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. క్యాంపెయినింగ్కి టెంట్, ఫుడ్, వాటర్ యాక్టివిటీస్, గేమ్స్, డీజే ఇవన్నీ కలిపి ఒక ప్యాకేజ్ లాగా కూడా మాట్లాడుకోవచ్చు. ఈచ్ వన్ పర్సన్కి 2K to 3K వరకు ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు అయితే అలాంటివి ఏమీ కనిపించలేదు. మేబీ సమ్ టైమ్సే ఉంటాయి అనుకుంటా. మేము మధ్యలో ఒక దగ్గర డ్యాన్స్ వేస్తూ ఉన్నాం కదా సాంగ్స్ పెట్టుకొని. యాక్చువల్గా వాళ్ళు ఎవరో మాకు తెలియదు, అన్నోన్ పర్సన్స్. వాళ్ళు వేస్తుంటే మేము వాళ్ళలో జాయిన్ అయిపోయేస్తే ఆ మూమెంట్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది అసలు. సో ఇలా అయితే మా ట్రిప్ అయిపోయింది. వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. షార్ట్ వీడియోస్ కూడా చేసాం ఇక్కడ చూడండి. లింక్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తూ ఉంటా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.